మన భారతీయ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండుగలు కేవలం ఆనందోత్సవాలు మాత్రమే కాదు. వాటి వెనుక గొప్ప ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక ప్రాముఖ్యత కూడా దాగి ఉంది. అలాంటి పండుగల్లో అత్యంత ముఖ్యమైనది తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది మన మకర సంక్రాంతి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ సంక్రాంతి పండుగ ఎందుకింత ప్రత్యేకం? ఇతర పండుగలకు సంక్రాంతికి మధ్య ఉన్న తేడా ఏంటి? సూర్యుడితో ఈ పండుగకు ఉన్న సంబంధం ఏంటి? రండి, ఈ రోజు మనం ఈ అద్భుతమైన పండుగ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మన భారతీయ పండుగలలో అనేకం చంద్రుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. కానీ సంక్రాంతి మాత్రం ప్రత్యేకమైనది. ఇది ఒక సౌర పండుగ, అంటే సూర్యగమనం ఆధారంగా జరుపుకునే పండుగ. సంక్రాంతి అనే పదం సంస్కృత భాషలో సంక్రమం అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం మార్పు లేదా ప్రవేశం. అదే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. సంవత్సరంలో 12 సంక్రమణాలు జరుగుతాయి, కానీ వాటిలో అత్యంత ముఖ్యమైనది మకర సంక్రమణం. ఈ రోజున సూర్య భగవానుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15వ తేదీన జరుగుతుంది. ఈ ఖగోళ సంఘటన భారతీయ సంస్కృతిలో అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మన పురాణాలలో, శాస్త్రాలలో సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించారు: ఉత్తరాయణమని, దక్షిణాయనమని. అయితే ఉత్తరాయణం ఇది దేవతలకు పగలు వంటిదే. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు నుండి కర్కాటక రాశిలో ప్రవేశించే వరకు 6 నెలల కాలం ఉత్తరాయణ కాలం. ఈ సమయంలో సూర్యుడు ఉత్తర దిక్కున ప్రయాణిస్తాడు. ఈ 6.5 అత్యంత శుభప్రదమైన కాలంగా పరిగణించబడుతుంది. ఇక రెండవది దక్షిణాయనం. ఇది దేవతలకు రాత్రి. సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనుసు రాశి వరకు ప్రయాణించే ఈ 6 నెలల కాలం కూడా దక్షిణాయుధం. ఈ సమయంలో సూర్యుడు దక్షిణ దిక్కున ప్రయాణిస్తాడు. మన పురాణాల ప్రకారం దేవతలకు మన ఒక సంవత్సరం ఒక రోజుతో సమానం. ఉత్తరాయణం వారికి పగలు, దక్షిణాయనం వారికి రాత్రి. అందుకే ఉత్తరాయణం దేవతల యొక్క పగటి కాలంగా పిలువబడుతుంది. మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్యం మీద పడుకుని ఉత్తరాయణం కోసం ఎదురుచూసే ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు వదిలాడు. ఇది ఉత్తరాయణం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, దాని యొక్క గొప్పతనాన్ని, అది ఎంత పుణ్యకాలమో చాటి చెప్తుంది. సంక్రాంతి పండుగ కేవలం ఒక్క రోజు కాదు, ఇది 3 రోజుల మహోత్సవం. ప్రతి రోజుకు దాని ప్రత్యేకత ఉంది. రండి, ఒక్కొక్క రోజు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి రోజు భోగి పండుగ. భోగి ఈ పేరు వినగానే మన మనసులో ఏం గుర్తుకొస్తుంది? భోగి మంటలు. అవును కదా, భోగి అంటే భోగం లేదా ఆనందం అని అర్థం. అందుకే ఇది భోగాలను ఇచ్చే రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు మన జీవితంలో నూతన ఆనందాలకు, నూతన ఆశలకు ఆహ్వానాన్ని పలికే రోజు. భోగి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ప్రజలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారు. ఈ మంటలకు గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. పాత వస్తువులన్నీ, పనికిరాని చెక్కలను, పాత బట్టలను, పాత వస్తువులను ఈ మంటల్లో వేసి దహనం చేస్తారు. ఇది కేవలం భౌతిక వస్తువుల దహనం మాత్రమే కాదు, ఇది మన జీవితంలోని పాత దుఃఖాలను, నిరాశలను, విఫలతరం, చెడు అలవాట్లను వదిలేయటానికి ఒక గొప్ప ప్రతీక. ఆ భోగి మంటల చుట్టూ కుటుంబం అంతా చేరి చలికాగుతూ కొత్త జీవితానికి, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతారు. ఎంత అద్భుతమైన ఆచారం ఇది! ఇకపోతే భోగి పళ్ళు. భోగి రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, బంతిపూలు, చిల్లర నాణాలు కలిపి పిల్లల తలపైన పోస్తారు. ఇది పిల్లలకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శుభాన్ని కలిగించే ఓ గొప్ప ఆశీర్వాద ప్రక్రియ. అలాగే భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధిస్తారు. ఇంద్రుడు వర్షానికి, సమృద్ధికి అధిపతి. మంచి వర్షాలు, మంచి పంటలు కలగాలని ఈ రోజు ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఇది పండుగ అత్యంత ముఖ్యమైన రోజు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే రోజు సంక్రాంతి. సంక్రాంతి రోజున తెల్లవారుజామున పవిత్ర నదుల్లో, చెరువుల్లో స్నానం చేయటం అత్యంత పుణ్యప్రదం. గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదుల్లో లక్షలాది మంది భక్తులు స్నానం ఆచరిస్తారు. ఈ పుణ్యస్నానం వల్ల మన పాపాలు పోతాయి, అది మనసు శుద్ధి అవుతుందని విశ్వాసం. నీళ్ళల్లో
మునిగి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించి మనం కృతజ్ఞతలు తెలియజేస్తారు. సంక్రాంతి ముఖ్యంగా సూర్య పూజకి సంబంధించిన పండుగ. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, మనం కల్లారా చూడగలిగే ఏకైక దేవుడు. ఆయన వెలుగు లేకుండా ఈ భూమి మీద ఎటువంటి జీవం కూడా ఉండదు. ఈ రోజున సూర్యునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరం, సూర్య కవచం పఠిస్తారు. సూర్యునికి ఎర్రని పువ్వులు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. సంక్రాంతి రోజున మన పూర్వీకులు పితృదేవతలను స్మరించడం చాలా ముఖ్యం. మన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి ఆశీర్వాదాలు మనకు లభించాలని తర్పణాలు వదులుతారు. నువ్వులు నీళ్లు కలిపి తర్పణం ఇవ్వటం ఆచారం. నువ్వులతో సంక్రాంతికి అత్యంత ముఖ్యమైనటువంటి వస్తువు. నువ్వుల్లో శనిదేవుని యొక్క ప్రభావం తగ్గించే శక్తి ఉందని నమ్మకం. సంక్రాంతి లక్ష్మి వచ్చింది, సకల సంపదలు తెచ్చింది. ఈ పాట మీకు గుర్తుందా? సంక్రాంతి రోజున దానం చేయటం అత్యంత పుణ్యప్రదం. ఈ రోజున చేసే దానం కొన్ని లక్షల రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. నువ్వులు, బెల్లం, కొత్త బట్టలు, గొడుగులు, చాపలు, ధాన్యం, డబ్బు వీటిని దానం చేస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణులకు, పేదవారికి, అనాథలకు దానం చేయటం విశేషంగా పరిగణించబడుతుంది. ఇక మూడవ రోజు కనుమ పండుగ. కనుమ ఈ రోజు పశువులకు, ముఖ్యంగా ఎద్దులకు అంకితమైన రోజు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ ప్రధాన దేశం. మన రైతులకు పశువులు ప్రాణప్రదమైనవి. ఎదురు లేకుండా వ్యవసాయం కాదు. పొలం దున్నడానికి, బండి లాగడానికి, పంటలు పండటానికి, బండ్లు మోయడానికి ఎద్దులే ఆధారం. కనుమ వచ్చిన ఎద్దులకు, ఆవులకు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మెడలో గంటలు, పూలదండలు వేస్తారు. పట్టు అద్దాలు, గొలుసులతో అలంకరిస్తారు. ఈ అలంకరించినటువంటి ఎద్దులను ఊరంతా ఊరేగిస్తారు. ఇది చాలా అందమైన దృశ్యం. గ్రామం మొత్తం కూడా ఈ ఎద్దులను చూడటానికి వస్తారు. కనుమ రోజున చాలా కుటుంబాలలో మాంసాహార వంటకాలు చేస్తారు. ముఖ్యంగా కోడి వంటకాలు ప్రత్యేకం. కనుమ రోజు కోడిని తినకపోతే కడుపు నిండదు అన్న సామెత కూడా ఉంది. గుర్తుందా మీకు? కనుమ రోజున 7 నదుల పూజ చేస్తారు. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి. ఈ 7 పవిత్ర నదులను స్మరించి పూజిస్తారు. ఈ విధంగా కనుమ పండుగ జరుగుతుంది. మరి సంక్రాంతి వంటకాల విషయానికి వస్తే, పండగలంటే వంటకాలు లేకుండా ఎలా? సంక్రాంతి అంటేనే అరిసెలు, బొబ్బట్లు, కారపూస, శకినాలు ఇవి గుర్తుకొస్తాయి కదండి. సంక్రాంతి ప్రత్యేక వంటకాల గురించి తెలుసుకుందాం. అరిసెలు బియ్యపిండి, బెల్లం, అలాగే నువ్వులతో చేసే అరిసెలు సంక్రాంతికి ప్రత్యేకం. వేడి నూనెలో వేయించే ఆ అరిసెలు చాలా బాగుంటాయి. వాటి యొక్క రుచి వర్ణాతీతం. ఇక బొబ్బట్లు శనగపప్పు, బెల్లం, యాలకులతో చేసే బొబ్బట్లు నేతితో తింటున్నప్పుడు ఆ రుచి ఇక చెప్పనవసరమే లేదు. పొంగలే కదా, కొత్త బియ్యంతో చేసే పొంగలు సంక్రాంతికి ప్రత్యేకం. బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు, జీలకర్రతో చేసే పొంగలి దేవుడికి నైవేద్యంగా అర్పిస్తారు. ఇక గారెల విషయానికి వస్తే, మినపప్పుతో చేసే గారెలు పైన కరకరలాడుతూ లోపల మృదువుగా చెప్తుంటేనే నోరూరిపోతుంది. అంత బాగుంటాయి. నువ్వుల ఉండలు మరియు నువ్వులు బెల్లంతో చేసే ఉండలు సంక్రాంతికి తప్పనిసరి. నువ్వులు ఆరోగ్యానికి మంచివి. చలికాలంలో శరీరానికి వేడిని ఇస్తాయి. అందుకే నువ్వుల ఉండలను తింటారు. ఇకపోతే చెరుకు. సంక్రాంతికి చెరుకు తప్పనిసరి. చెరుకు రసం తీయగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు భోగి పళ్ళల్లో చెరుకు ముక్కలు కూడా వేస్తారు. రంగవల్లులు, ముగ్గులు, అందాలు. సంక్రాంతి అంటే ముగ్గులు లేకుండా ఊహించగలమా? సంక్రాంతి సమయంలో తెలుగు ఇళ్ల ముందు అద్భుతమైనటువంటి ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులను రంగవల్లులు లేదా కోలాలు అని కూడా పిలుస్తారు. ముగ్గులు అనేవి కేవలం అలంకారం కాదు, వాటికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ముగ్గులు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి వస్తారు. అందమైన ముగ్గులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివాసం చేస్తుంది అని నమ్మకం. రైతులకి ఇది అత్యంత ఆనందకరమైన సమయం. సంవత్సరం మొత్తం కష్టపడిన ఫలితం వారి చేతుల్లోకి వస్తుంది. కొత్తగా వచ్చిన ధాన్యంతో మొదట దేవుడికి నైవేద్యం పెడతారు. తర్వాత ఇంట్లో వంటలు చేస్తారు. ఇది మన పూర్వీకులు నేర్పించినటువంటి కృతజ్ఞతా భావం. సంక్రాంతి సమృద్ధికి, సంతోషానికి చిహ్నం. ఈ సమయంలో ప్రకృతి కూడా అందంగా ఉంటుంది. పొలాలు పచ్చగా ఉంటాయి, పూలు పచ్చగా పూస్తాయి, పక్షుల కిలకిల రాగాలు చేస్తాయి. సంక్రాంతి కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు, ఇది సామాజిక సామరస్యాన్ని పెంచే పండుగ. సంక్రాంతి సమయంలో బంధుమిత్రులు ఒకే చోట చేరుతారు. దూరంగా ఉన్నవారు కూడా ఊరికి వస్తారు. కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారు.
సంక్రాంతి సమయంలో అందరూ ఒకరిని ఒకరు పలకరించుకుంటారు. మిఠాయిలు, చేసిన వంటకాలు పంచుకుంటారు. ఇది సమాజంలో ఐక్యతను పెంచుతుంది. సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ నేను మీకు ఈ సందేశాన్ని అందజేస్తున్నాను. మీ జీవితంలో ఆ సూర్యభగవానుడి వెలుగు ఎప్పుడూ ప్రకాశించాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉండాలి. మీ కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.